వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీసీలకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే అటువైపు తెలంగాణ రాష్ట్రమంతటా కూడా విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం కొన్ని సూచనలు చేసింది. ఈ సూచనల పట్ల విద్యార్థుల సంఘాలు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంలో అంటే దాదాపు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని, ఫీజు రింబర్స్మెంట్ జరిగిన తర్వాతే విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని అయితే మాత్రం అటువైపు తెలంగాణ హైకోర్టు సంస్థలకైతే సూచించింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు ఉన్నారు. చెప్పండి సార్, హైకోర్టు యొక్క తీర్పు పట్ల అయితే మాత్రం విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఎట్లా చూడొచ్చు అంటారు? మొన్న 2 రోజుల క్రితం రాష్ట్ర గౌరవ హైకోర్టు తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు కోర్టును సంప్రదించినప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఫీజు బకాయిలను విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చు అని సూచన చేయడం అయితే మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సామాజిక సంబంధమైన అంశం పైన, విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు పైన హైకోర్టు సూచన చేసేటప్పుడు, సున్నితమైన అంశాలపైన సూచన చేసేటప్పుడు విద్యని సామాజిక పరమైన అంశం కాబట్టి దాన్ని ఆ కోణంలో చూసి సూచన ఇవ్వాల్సి ఉండే. మేము అదే రోజు సూచించిన రోజే ఖచ్చితంగా దీన్ని పునఃసమీక్షించుకోవాలి. ఖచ్చితంగా ఇది వేలాది మంది, లక్షలాది మంది చదువుకుంటున్న ప్రైవేట్ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో, వృత్తి విద్యా కళాశాలలో చదువుతున్న కొన్ని వేలాది మంది విద్యార్థులకు ఇది నిజంగా అశనిపాతం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం. మరి ఇలాంటి సమయంలో ఉన్న పలంగా కాలేజీలకు మీరు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోండి అంటే మీ ముందు నుంచే ప్రభుత్వం నిధులు ఇచ్చే సందర్భంలోనే కాలేజీలు విద్యార్థుల్ని విపరీతంగా ఒత్తిడి గురి చేయడం, సర్టిఫికేట్ సకాలంలో ఇవ్వకపోవడం, విద్యార్థి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళలేని కారణంగా, పై చదువులకు వెళ్ళలేని కారణంగా, కొంతమంది ఉద్యోగాల కోసం వెళ్ళలేని పరిస్థితులలో అప్పట్లోనే మేము కాలేజీలను సంప్రదించి మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని మేము ఒప్పించడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులలో ఈరోజు హైకోర్టు సూచనను తీసుకొని ప్రైవేట్ కాలేజీలు ఇంకా విద్యార్థులని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ హైకోర్టు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని, ఆ సూచన ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని చెప్పేసి ఖచ్చితంగా బకాయిలున్న 6,000 కోట్లకు పైగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం, తొందరలోనే రిలీజ్ చేస్తామని చెప్పి గడిచిన 6 నెలల క్రితం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న చేసిన తీవ్రమైన పోరాటం, మేము ఎన్నోసార్లు ధర్నాకు, దీక్షలకు చేసిన కారణంగా గత 6 నెలల క్రితం ఒక 900 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో మంత్రివర్గం సమావేశంలో మంత్రులు ప్రైవేట్ కాలేజీలతో చేసిన చర్చల్లో కూడా త్వరలోనే మిగతా బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు చెల్లించకుండా ఉండడం, అందులో భాగంగానే ప్రైవేట్ కాలేజీలు కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఈ సందర్భంలో ఈ వ్యాఖ్య చేయడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. మేము ప్రభుత్వాన్ని నిజంగా హెచ్చరిస్తున్నాం. ప్రజల పేరుతోటి ప్రభుత్వంలోకి వచ్చి 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి బకాయిలున్న 6,000 కోట్లు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా, అంటే మీరు పేద బీసీ వర్గాలు చదువుకుంటే ఎక్కడ రేపొద్దున బాగుపడుతున్న కుట్రన ఆర్ కృష్ణన్న గారు నిరాహార దీక్ష చేసి చదువుకుంటే తప్ప బీసీల బడుగు బలహీన వర్గాల బీసీల బతుకులు బాగుపడవని ఆయన ఎన్నోసార్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టిన పథకం ఇది ఫీజు రియంబర్స్మెంట్. మరి ఇలాంటి పథకానికి ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి, లోపాలు ఉంటే సరిదిద్దాల్సిన బాధ్యత మీది. మరి అలాంటి పరిస్థితి దాన్ని పక్కన పెట్టి పథకాన్ని రద్దు చేసే కుట్రలో భాగంగా ఈరోజు కోర్టు సూచించిందని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలకు రిలీజ్ చేయలేదని చెప్పేసి వాళ్ళ బాధలతో వాళ్ళు, ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎవరికైతే ఇబ్బందులు వస్తున్నాయో ఫీజు రియంబర్స్మెంట్లో దానివల్ల చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలున్న 6,000 కోట్లని రిలీజ్ చేయాలని చెప్పేసి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే బీసీల డిమాండ్ల సాధనకై మొన్న చూసుకున్నట్లయితే మార్చి 30, 31 తారీఖుల్లో అంటే 2 రోజుల పాటు ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. అంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ఏదైనా ప్రభుత్వం స్పందించిందా? ఎందుకు చేశారు అసలు? జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఆర్ కృష్ణన్న గారు గత 40 సంవత్సరాలుగా చట్టసభల్లో రిజర్వేషన్ అనే అంశం పైన పోరాడుతున్నారు. అందులో భాగంగానే జలగణనలో కులగణన చేయాలన్న అంశం పైన కూడా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం స్పందించి
జనగణనలో కులగణన ఒప్పుకుంది. త్వరలోనే తెలంగాణలో కూడా కులగణన మొదలవుతుంది. ఆ విషయం పైన మాట్లాడడానికి, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మరి బీసీలకు అంటే 84 కోట్లకు పైగా ఉన్న బీసీలకు వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి, వాళ్ళ సంక్షేమం చూసుకోవడానికి, వాళ్ళకు సంబంధించిన పద్దులు సంక్షేమ బడ్జెట్ను ఖర్చు పెట్టడానికి ఒక మంత్రిత్వ శాఖ లేదు. మరి ఇక్కడ చూస్తే మీరు భారతదేశంలో మత్స్య శాఖ కూడా ఉంది. అంటే చేపలకు సంబంధించిన మత్స్య శాఖ ఉంది, అడవులకు సంబంధించిన శాఖలు ఉన్నాయి, పశువులకు సంబంధించిన శాఖలు ఉన్నాయి, రకరకాల శాఖలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మెజారిటీ ఉన్న బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉండాలన్న ఒక డిమాండ్ని తీసుకొని మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం, అవన్నిటికన్నా కూడా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు 33% రిజర్వేషన్లు ఆమోదించింది. ఆ ఆమోదించిన చట్టంలో సబ్కోటా కింద బీసీ మహిళలకు ప్రత్యేకంగా సబ్కోటా లేకుండా మీరు 33% రిజర్వేషన్లు ఇస్తే ఎవరికి లాభం? అసలు ఏ రిజర్వేషన్లో అయినా సామాజిక కోణం అనేది ఉండాలి. జనాభా పరంగా ఎవరెంతో వాళ్ళకి ఆ వాటా దక్కాల్సిన అవసరం ఉంది. మరి మీరు సబ్కోటా అనేది లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సబ్కోటా అనేది లేకుండా 30% బీసీ మహిళలకు మహిళా బిల్లులో పాస్ చేయడం అనేది, సామాజిక రిజర్వేషన్లు లేకుండా ఉండడం అనేది దాని మీద కూడా మేము పోరాటంలో భాగంగానే జాతీయ ఓబీసీ సెమినార్ నిర్వహించడం జరిగింది. దానికి దాదాపుగా 20 మందికి పైగా ఎంపీలు హాజరవ్వడం జరిగింది. అందులో భాగంగానే విఆర్ఏల సమస్యలపైన, తర్వాత మొన్న జరిగిన నాగర్ కర్నూలు కుమ్మెర సంఘటన పైన కూడా తీవ్రంగా అక్కడ ధర్నాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర జస్టిస్ మంత్రి, కేంద్ర శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే గారిని కలిసాం. ఆయనను కలిసి కూడా బీసీ డిమాండ్లపైన చర్చించడం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ధర్నాలో దాదాపుగా వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు, జిల్లాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ విషయాన్ని, ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా దాన్ని ముందు తీసుకెళ్లడంలో భాగంగానే జాతీయ ఓబీసీ సెమినార్ నిర్వహించడం జరిగింది. అంటే మూడవసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశపెట్టింది. అంటే 3,24,000 కోట్లకు పైగా బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు ఇప్పటికే 10,000 కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. కానీ ఈసారి కూడా బీసీలకైతే మాత్రం బడ్జెట్లో అన్యాయం జరిగిందని అయితే మాత్రం కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీకి మాటల్లో ఒక విధంగాను, చేతల్లో ఇంకో విధంగా ఉంది. వాళ్ళు మొదటి నుంచి కూడా బీసీల కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చూస్తే బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ పెడతామని చెప్పారు, బీసీలకు కార్పొరేషన్ నిధులు ఇస్తామని చెప్పారు, బీసీ కాంట్రాక్ట్లలో బీసీలకు కాంట్రాక్ట్లలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, జనాభా లెక్కిస్తామని చెప్పారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెడతామని చెప్పారు. మరి గడిచిన 3 సంవత్సరాల్లో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలతోటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్తో భాగంగా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ఏ ఒక్క వాగ్దానం పైన కూడా మాట మీద నిలబడలేదు. అది బడ్జెట్ ఒక్కటే కాదు, ఏ అంశాల పట్ల చూసినా. మీరు గత 2 బడ్జెట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలో కూడా కార్పొరేషన్లకు నిధులు కేటాయించింది లేదు, అనౌన్స్ చేసిన బడ్జెట్లో ఖర్చు పెట్టింది లేదు. గుండు సున్నా మొత్తం. అందులో భాగంగానే, ఆ మోసంలో భాగంగానే ఈరోజు ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మేము అడిగిన నిధులు ఇవ్వలేదు, ఏ కార్పొరేషన్లకు నిధులు లేవు, ఎక్కడ కూడా సామాజిక సమతౌల్యత అనేది బడ్జెట్లో లేదు. వాళ్ళకి ఏంటంటే అప్పులు తెస్తే అప్పులు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు 90% పైగా ఉన్న బీసీలు మొయ్యాలి. అప్పు తెచ్చేటప్పుడు మా పేరు మీద అప్పు తీసుకొస్తారు, తిరిగి ఖర్చు పెట్టేటప్పుడు అందులో భాగం ఉండదు, మా సంక్షేమం కోసం భాగం ఉండదు, మా కార్పొరేషన్లకు నిధులు ఉండవు. ఎంత సిగ్గుచేటంటే కొన్ని కులాలకు సంబంధించిన కార్పొరేషన్లో కూర్చోవడానికి కుర్చీలు టేబుల్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇది కావాలని కుట్రలో భాగంగానే ఎక్కడ నిధులు ఇస్తే సంక్షేమ పథకాల కోసం కానీ, కార్పొరేషన్లకు కానీ, బీసీ రుణాలకు కానీ నిధులు కేటాయిస్తే, వాటిని ఖర్చు చేస్తే బీసీలు ఎక్కడ బాగుపడతారో అన్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను నిట్ట నిలువున ఈ రాష్ట్రంలో మోసం చేసి పచ్చి దగ. బీసీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న బీసీలకు మీరు చూస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కులగణన చేసి ఇంతవరకు కులగణనకు సంబంధించిన నివేదికను బయటపెట్టలేని పరిస్థితి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ చేసిన సమగ్ర కులగణన పైన మీరు ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా నిలదీసి అడిగిన పరిస్థితి. మరి మీరు మీ హయాంలో కులగణన చేసి ఆ నివేదికను రాహుల్ గాంధీ గారు మేము దేశాన్ని ఎక్స్రే తీస్తాం,
కులగణన అనేది ఒక ఎక్స్రే, ఆ ఎక్స్రే ద్వారా సామాజిక ఆర్థిక విషయాలన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో కులగణన చేస్తామని చెప్పారు. మరి మీ ఎక్స్రే రిపోర్ట్ మీ ఇంట్లో పెట్టుకోవడానికా, మీ సొంత ఆస్తి మీ బీరోలో పెట్టుకోవడానికి? అది ప్రజలకు సంబంధించిన సమాచారం. అలాంటి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టరు మీరు? ఏం నష్టం? అంటే బీసీల లెక్కలన్నీ నిజంగా తెలిస్తే బీసీల లెక్కలో వీళ్ళు చేసిన మోసం ఎక్కడ బయటపడుతుందో అన్న కుట్రలో భాగంగానే వాటిని బయట పెట్టకుండా తొక్కి పెడుతున్నారు. మేము ఇప్పటికి కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసిన కుల లెక్కలు ఏవైతే ఉన్నాయో, జనగణనలో కులగణన ఏవైతే చేసిర్రో ఆ లెక్కను తక్షణం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎవరు ఏ వర్గాలు ఏ కులాలు ఎంత ఉన్నాయనేది లెక్కలు తేలాలి. ఆ లెక్కల ప్రకారమే అన్ని బడ్జెట్లో అన్ని అవసరాలు పథకాలు కూడా దాని ప్రకారం రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీసీలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు సూచనలు అయితే మాత్రం పూర్తిగా అంటే విరుద్ధంగా ఉన్నాయని తీవ్రంగా ఖండిస్తున్నామని అయితే మాత్రం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారు చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.